తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం పాలిటిక్స్ ట్విస్టే వేరుగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం మనతో సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఉన్నారు. ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మేరకు హవా కొనసాగించబోతుంది, కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూపులు కాంగ్రెస్ పార్టీకి బెనిఫిటా మైనసా, వాటిని ఎలా సరిదిద్దుకోగలుగుతారు, వీటన్నిటినీ మాట్లాడటానికి మనతో సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఉన్నారు. బట్టి గారు, ఒకవైపు ప్రభుత్వ అంగబలం అర్ధబలం అని చెప్తున్నారు, మరోవైపు మీ పార్టీలోనే నాయకత్వంలో ఉన్నటువంటి అనేక గ్రూపులు, వీటన్నిటినీ అధిగమించి ఎన్నికల్ని ఎట్లా ఎదుర్కోబోతుంది కాంగ్రెస్? ఖమ్మం జిల్లా ప్రజలు చాలా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ఇక్కడ అర్ధబలానికి అంగబలానికి లొంగేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక మీరు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు అంటారా? ఈ గ్రూపులు అనేది ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం కోసం వారు వేసేటువంటి ప్రతి ఓటుని వాడాలనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళే. గ్రూపులు అన్నిటికీ అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో ఇక్కడ నుంచి గెలవబోతాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించుకోగలిగారు కూటమి పక్షాన, కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలంతా కూడా మీ పక్షాన లేకుండా పోయారు. సరే, స్థానికంగా గెలిచిన శాసనసభ్యులు వారి వారి ప్రయోజనాల కోసం మేము గత కొన్ని రోజులుగా చెప్తా ఉన్నాం. కొంతమంది కాంట్రాక్టుల కోసం, కొంతమంది డబ్బుల కోసం, కొంతమంది అధికారమే జీవితం అన్నట్టుగా వెంపర్లాడుతూ పోయారు. వాళ్ళందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళందరూ ఇళ్ల ముందు పోయి కూడా కాంగ్రెస్ పార్టీ మీరు మిమ్మల్ని అందరినీ గెలిపించింది చేయి గుర్తుపైన గెలిపించాం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని శాసనసభలో మాట్లాడటానికి పంపించాం, మీరు అది వదిలేసి మేము ఎవరినైతే తిరస్కరించామో వాళ్ళ దగ్గర పోయి ఎట్లా కూర్చున్నారని ప్రశ్నించే రోజు కూడా వస్తుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలో కాంగ్రెస్లో మిగిలింది ఓన్లీ మధిర బట్టి విక్రమార్కే. ఇప్పుడు భారం అంతా మీ మీద భుజాల మీద పడ్డట్టు కదా? అది ఇప్పుడే కాదు, గత 2014 అప్పుడు కూడా గెలిచిన శాసనసభ్యుల నలుగురు గెలిస్తే మిగిలింది నేను ఒక్కడే. కానీ ఎన్నికలు వచ్చేవారికి మేము దాదాపు అన్ని సీట్లు గెలిచాము జిల్లాలో. కేవలం టీఆర్ఎస్ గెలిచింది ఒక సీటు మాత్రమే. అట్లాగే ఇప్పుడు కూడా శాసనసభ్యులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కార్యకర్తలు ఓటర్స్ అంతా కూడా బలంగా ఉన్నారు. ఇక్కడ ఖమ్మం ఎంపీ సీటు గెలవడంలో బట్టి విక్రమార్క పాత్ర ఎలా ఉండబోతుంది? క్రియాశీలకంగా ఉంటుంది. కార్యకర్తలను సమాయత్తం చేస్తాం, యుద్ధం చేస్తాం, పార్టీని గెలిపించడం కోసం అందరినీ సమాయత్తం చేసి ముందుకు తీసుకుని పోతాం. టీఆర్ఎస్ 16 సీట్లు, కారు 16 పార్లమెంటులో ఫైటింగ్ అని చెప్తుంది. కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఈ రాష్ట్రం, ఈ దేశం రెండూ ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి అంటే, ప్రజలంతా కూడా కలిసి ఉండి బతకాలనంటే, మతాల పేరు మీద ఈ దేశం విడిపోకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్తుంది. కారు 16 సర్కారు అని చెప్పేటువంటి కేసీఆర్ గారికి ఒకటే మాట నేను చెప్పదలుచుకున్నాను. పార్లమెంటు సభ్యులుగా మీరు 16 మందిని గెలిపించుకునే దేనికోసం? రేపొద్దున కేంద్రంలో వచ్చేటువంటి ప్రభుత్వం మీ మీద ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, మీరు చేసే అవినీతి ఏమీ బయటికి రానియకుండా ఉండటం కోసం వాళ్ళు నీ మీద ఆధారపడి ఉండాలనేటువంటి ఆలోచనతో 16 మందిని గెలిపించి తీసుకొని పోవాలని ఆలోచన చేస్తాను. అంతేగాని నువ్వు పోయి ప్రధానమంత్రి అయ్యేది లేదు కదా. ఆడ ప్రధానమంత్రి అయ్యేది రాహుల్ గాంధీయా మోడీయా? వాళ్ళిద్దట్లో ఎవరనేది తెలుసుకోవాలి. నేను కేసీఆర్ గారిని కూడా ఇంతకుముందు కూడా అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. మీ ఓటు ఎవరికి? మీరు గెలిపిస్తామని అనుకున్నటువంటి ఎంపీలు ఎవరు గెలిచినా కానీ నీకు ఒకటో రెండో గెలిస్తే కూడా ఆ ఒకటో రెండో నువ్వు మోడీకి వేస్తావా, రాహుల్ గాంధీకి వేస్తావా? చెప్పు ముందే. ఎందుకు చెప్పట్లేదు? నువ్వు కేవలం జనాన్ని మాయ చేయడానికి, మోసం చేయడానికి ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు బీజేపీతో మోడీ గారితో అండర్స్టాండింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసింది. ఇప్పుడు మీరేమో 16 సీట్లు అంటున్నారు, కేసీఆర్ ఏమో బయటికి చెప్తున్నటువంటి 16 సీట్లు కాదు, నా దగ్గర 120 ఎంపీల బలం ఉంది అని చెప్తున్నారు. ఎట్లా 120 ఎంపీలు? తెలంగాణలో ఉన్నది 17 సీట్లే. 120 ఎంపీలు ఎట్లా ఉన్నారు అంటే ఏంటి? మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని నువ్వు కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నావా? ఏ రకంగా ఉంటారు? నీ పార్టీ లేదు ఆడ, నీ పార్టీ లేదు, నువ్వు నాయకుడు కాదు. నీ పార్టీ, నీ రాష్ట్రం ఉన్నది 17 మంది, అందులో నీకు 16 మంది గెలుస్తామని చెప్తున్నావు. నువ్వు మొత్తం 17 మంది గెలిస్తే కూడా 160 మంది 60 మంది ఎట్లా అవుతారు నీకు? అంటే మిగతా రాష్ట్రాల్లో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యుల్ని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యులు ఏ రకంగా అయితే డబ్బులు పెట్టి కొందాం అనుకుంటున్నావు అట్లా కొందాం అనేటువంటి ఆలోచన ఉందే? అది ఉంటే అది ప్రజాస్వామ్యానికి మంచిదేనా?
వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పాలి. మీరేమో రాహుల్ గాంధీ మోడీకి మధ్య పోటీ అంటున్నారు. మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు ఒకటే. ఇక్కడ తెలంగాణలో కొత్త రకమైనటువంటి పాలిటిక్స్ని జనానికి పరిచయం చేయాలనుకుంటున్నారు. మధ్యలో మీకు ప్రధానమైనటువంటి శత్రువు కూడా టీఆర్ఎస్ కదా, దాన్ని మిస్ చేసినట్టు ఉన్నట్టు. కొత్త రకమైనటువంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి? దేశంలో రాష్ట్రంలో ఏ పార్టీలో శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు గెలిచినా కానీ వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని అసలు ప్రతిపక్షం లేకుండా చేయటం. ఒకవేళ ప్రతిపక్షమే లేకుండా చేయటం అంటూ జరిగితే అది ప్రజాస్వామ్యం అంటారా? వాళ్ళ ప్రజాస్వామ్యమే ఈ భారతదేశంలో లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఓటర్ పరిస్థితి ఏంటి? రాజ్యాంగం ద్వారా ఈరోజు పాలనలో భాగస్వాములు కావాలనుకున్నటువంటి మామూలు మనుషుల పరిస్థితి ఏంటి? దొరలు జమీందారులు రాజులు రాజరికం నియంత్రణ కోసం మళ్ళీ దేశాన్ని అప్పచెప్తామా? అది కరెక్ట్ కాదు కదా. ప్రచారం ఎట్లా సాగబోతుంది? ఇవాళతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రచార సభలు రాహుల్ గాంధీ ప్రియాంక ఇట్లా వీళ్ళందరినీ కూడా తీసుకురావాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టుంది. ఖమ్మంకి కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ సభలకు ప్లాన్ చేస్తుంది? రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి సభలకు సంబంధించి వారిచ్చే సమయాన్ని డేట్స్ని బట్టి మేము కనీసం ఒక 3 సభలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఆ డేట్స్ అన్నిటి కూడా కన్ఫర్మ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ సభలో సమావేశాలు ఎక్కడ ఉంటాయో కూడా చెప్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే అంశాలని ప్రజల ముందు పెట్టారు, ఫలితాలు చూశారు. పార్లమెంట్లో కూడా సేమ్ విషయాలనే చెప్తున్నారు. ప్రజలకు ఏ మేరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్? అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంటు ఎన్నికలు వేరు. ఈరోజు దేశాన్ని ఎవరు పరిపాలన చేయాలనేది అంశం. మొన్న రాష్ట్రాన్ని ఎవరు పరిపాలన చేయాలనేది ఇంకొక అంశం. దేశాన్ని పరిపాలన చేసేటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ గారు మోడీ గారు. వాళ్ళిద్దరిలో ఎవరు పరిపాలన చేయాలనేదే కదా అంశం. సో ఈ ఎన్నిక డెఫినెట్గా జాతిని కలిపి ఉంచాలనేది ఒక పక్కన, జాతిని మతం పేరు మీద అవసరమైన అధికారం కోసం ఎన్ని ముక్కలైన చేయొచ్చు అనేటువంటి ఆలోచన చేసే మోడీ గారు ఇంకో పక్కన. ఇద్దరి మధ్యన ఎన్నిక జరుగుతాం. సిఎల్పి నేతగా చెప్పండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది? దాదాపు మొన్నే మా అధ్యక్షులు వారు కూడా చెప్పారు 10 స్థానాల పైన గెలుస్తామని. ఆ దిశలోనే కాంగ్రెస్ పార్టీ గట్టిగా కృషి చేస్తూ ఉంది. ఎక్కువ మొత్తంలో గెలుస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెప్పారు 80-90 సీట్లు మేమే గెలుచుకుంటామని చెప్పాము. ఆ రోజు ఉన్నటువంటి ప్రక్రియ, ఆ ఆలోచన విధానం కూడా ఆ రకంగానే ఉంది. తర్వాత జరిగినటువంటి మీకు చాలా అంశాలు బయటకు వచ్చాయి. అది రకరకాల ప్రలోభాలు కావచ్చు, లేకపోతే ఈవీఎం మిషన్ల గురించి కావచ్చు, లేకపోతే 25 లక్షల మంది ఓటర్లను డిలీట్ చేసినటువంటి విధానం కావచ్చు, శాసనసభ నియోజకవర్గానికి బలంగా ఒక పార్టీకి ఉన్నటువంటి 20,000 మంది ఓటర్లను తొలగించారని చెప్తా ఉన్నారు. 20,000 మందిని తొలగిస్తే అవతల అభ్యర్థి 40,000 మెజార్టీతో గెలుస్తాడు. ఆ రకంగా 100 నియోజకవర్గాల్లో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గం నుంచి 20,000 మంది తొలగిస్తే 20 లక్షల మంది లెక్క బరాబరు సరిపోతూనే ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆయనే చెప్పాడు, ఎన్నికలైన తర్వాత సారీ 23 లక్షలు తొలగింపబడ్డా ఆయన సారీ అన్నాడు. సో అర్థమవుతూనే ఉంది కదా ఎందుకు ఎట్లా గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఇదే కారణాన్ని చెప్తారా? ఇప్పుడు ఓటర్ల జాబితా సెట్ చేసినట్టు ఉన్నాను. అప్పుడు 80 అన్నారు, రిజల్ట్ ఎట్లా ఉంది అని అంటే ఆ రిజల్ట్ ఉండడానికి గల కారణాలు చెప్పాను. ఈరోజు ఎన్నిక ఎట్లా జరుగుతుందని చూస్తాం. డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. జాతి, భారతదేశం ఎటువంటి వైషమ్యాలు లేని, మతాల మధ్య ఘర్షణ లేని ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలనుకునేటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశలో జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఖమ్మం పార్లమెంటు ఎన్నిక గెలిచే వీలుండేందుకు ఒక మెజారిటీ స్థానాలు కూడా గెలుచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. ఖమ్మంలో ఎంపీ సీటు గెలుచుకోవడానికి తన వంతు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తామని చెప్పి బట్టి చెప్తున్నారు.